హలో గురు, మేమైతే ఈరోజు కోయంబత్తూరులో ఉన్న జీడీ కార్ మ్యూజియానికి అయితే వచ్చామన్నమాట. అయితే కార్ లవర్స్కి ఇది నిజంగా స్వర్గం లాంటిది మామ. నిజంగా ఇక్కడైతే 70-80 ఏళ్ళ నాటి పాత వింటేజ్ కార్స్ నుంచి మోడర్న్ క్లాసిక్ కార్స్ వరకు ఇక్కడ అన్నీ ఒకే చోట ఉన్నాయి. నిజంగా కార్స్ ప్రియులకి అయితే ఇది నిజంగా మామూలు ఎమోషన్తో ఆగలేరనమాట. అయితే ప్రతి కార్ని చక్కగా మెయింటైన్ చేసి ఉంచారు ఇక్కడ. ఇంకా లోపల అయితే లైటింగ్ కానీ స్పేస్ కానీ చాలా మంచిగా ఏర్పాటు చేశారు. ఇంకా కార్స్ అన్నీ ఒకే రోలో పర్ఫెక్ట్గా పెట్టి ఉంచడంతో ఫోటోలు తీసుకోవడానికి కానీ వీడియోలు తీసుకోవడానికి కానీ చాలా సూపర్గా ఉంది. నిజంగా ఇక్కడైతే వింటేజ్ కార్స్, రేర్ ఇండియన్ కార్స్, స్పోర్ట్స్ కార్స్, అలాగే రేసింగ్ మోడల్స్ కారు ఇలా చాలా ఉన్నాయన్నమాట. అయితే ప్రతి కారు ముందు దాని హిస్టరీ వివరాలు అయితే రాసి ఉన్నాయి. దాన్ని చదివి దాని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. నిజంగా అయితే ఇంకా మేము ఇక్కడికి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాం కదా, ఇంకా చాలా మంచిగా ఫన్ జనరేట్ అవుతాం, చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అలాగే చాలా ఫోటోలు తీసుకున్నాము. ఒక్కొక్క కారుకి ఒక్కొక్క కథ, ఒక్కొక్క స్టోరీ ఉండటంతో చాలా ఆసక్తిగా అనిపించింది మాకైతే. అయితే కార్ లవర్స్కి ఇది తప్పక వెళ్ళాల్సిన ప్లేస్ ఇదే అనమాట. ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళినా సరే బాగా ఎంజాయ్ చేస్తారు మా. మీరైతే కోయంబత్తూరుకి వెళ్తే ఖచ్చితంగా ఈ జీడీ కార్ మ్యూజియం మటుకు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా వెళ్ళండి. నిజంగా కళ్ళకి కనువిందులుగా అనిపించింది. మరి ఇంకా నెక్స్ట్ మరొక వీడియో, మరొక ట్రిప్తో మీ ముందుకు వస్తాను. నీకు రాదు కదా వచ్చానయ్యా, కార్ నేను నడిపాను చాలాసార్లు. గన్నెత్తారా అన్నయ్య ఇది కాదు అదన్నయ్య, అలా వాడన్నయ్య కోయంబత్తూరు దాకా తీసుకొచ్చింది నేనే అన్నయ్య వీళ్ళందరినీ. ఇది నమ్మద్దు ఫ్రెండ్స్, పచ్చబద్ధం ఫ్రెండ్స్. చూస్తున్నా చిన్న చిన్న ఫ్యామిలీకి సఫర్ అవ్వకుండా ఏమేమి చేయాలో అన్ని చేస్తున్నాడు. ఎవడు అడిగాడు రా నిన్ను? పోరాటం టీడీపీ ఎలక్షన్ చెప్తాను. మా ఇద్దరు అబ్బాయి నెక్స్ట్ ఇంకా అటు తిరిగి రావాలా. మీరైతే కోయంబత్తూరుకి వెళ్తే ఖచ్చితంగా ఈ జీడీ కార్ మ్యూజియం మటుకు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా వెళ్ళండి. నిజంగా కళ్ళకి కనువిందులుగా అనిపించింది. మరి ఇంకా నెక్స్ట్ మరొక వీడియో, మరొక ట్రిప్తో మీ ముందుకు వస్తాను.